ఓం సాయిరామ్. ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే, తల్లి, నీకు నా మీద ఉన్న నమ్మకం, భక్తి నిజమైతే ఈ రాత్రికి వెంటనే ఇది విను. నీ మనసు పులకరించే ఒక మంచి వార్తను తీసుకువచ్చాను, విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకువచ్చారు, స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ రాత్రికి ఇప్పుడే ఇది విను బిడ్డా. నువ్వు కలలో కూడా ఊహించని వార్తని నీకు చేరవేస్తాను. నీ మనసు పులకరించేంత మంచి వార్తని నువ్వు వినేలా చేస్తానమ్మా. నీకోసమే ఈ రాత్రి నీతో మాట్లాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరికి వచ్చాను బిడ్డా. ఇన్ని చెప్తూ ఉన్నా సరే నువ్వు ఎందుకు అంత దీనంగా కూర్చుని ఉన్నావు? నీ సాయి మాటలు రోజు వింటూనే ఉన్నావు కదా, అయినా కూడా ఎందుకు నీ ముఖంలో ఎలాంటి చిరునవ్వు లేకుండా బాధతో, కన్నీరుతో ఉంది? నీ చెంపలు ఇప్పుడే కదా కన్నీటిని తాకాయి. ఆ స్పర్శ నీకే కదమ్మా, నాకు కూడా తెలుస్తుంది. అసలు నువ్వు కొన్నిసార్లు అయితే కన్నీటి స్పర్శను కూడా గుర్తించలేనంత స్థితిలో నువ్వు ఉండిపోతున్నావు. ఎందుకు తల్లి, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఎందుకు అంతలా ఇదవుతున్నావు చెప్పు? అసలు సంతోషం అనేది నీ ముఖంలో కొంచెం కూడా కనిపించడం లేదు ఎందుకు? లేదు బాబా, నేను నవ్వుతూనే ఉన్నాను అని అంటున్నావు కదా. నాకు తెలీదా చెప్పు తల్లి, నువ్వు నవ్వుతున్నావో లేక నవ్వుతూ నటిస్తున్నావో నాకు తెలియదా? ఎవరికి చెప్తావు ఈ మాటలన్నీ? నీ బాబా నిన్నే చూస్తున్నారు అని మర్చిపోవద్దమ్మా. పైకి అందరి ముందు నవ్వుతుంటే నువ్వు నవ్వుతున్నట్లేనా? పైకి కనిపించేదంతా నిజం కాదు అని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. నీ కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకోకూడదు, వాళ్ళు బాధపడకూడదు అని నువ్వు పైకి అలా అందరి ముందు నవ్వుతున్నావే కానీ లోపల నీలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు నిన్ను చుట్టుముట్టేసి బంధించేస్తున్నాయి కదా, నీ మనసుని గాయపరుస్తున్నాయి కదా. అవన్నీ నాకు కనిపిస్తున్నాయమ్మా. మరి ఇవన్నీ తెలిసి కూడా ఏంటి బాబా మీరు అలానే ఉన్నారు? ఏదైనా దారి చూపించవచ్చు కదా, ఏదైనా ఒక మార్గాన్ని ఇవ్వండి బాబా అని అంటున్నావు కదా. దిగులు పడకమ్మా, నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. నేను నీకు ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు వింటూ నీ సాయి చెప్పేది విన్నావు అంటే ఇక నీ సమస్యలు సగం పూర్తయిపోయినట్లే తల్లి. అతి కొద్ది రోజులలోనే నీ సమస్యలకు పరిష్కారం చూపుతున్నాను. ఏంటి బాబా ప్రతిరోజు ఇలానే చెబుతున్నారే, రేపు తీరుస్తాను, ఎల్లుండి తీరుస్తాను, గురువారానికి తీరుస్తానే అని చెప్పి నన్ను బుజ్జగిస్తున్నారే కానీ, నాలో నమ్మకాన్ని పెంచుతున్నారే కానీ ఒక్క కోరిక కూడా తీర్చడం లేదు అని నిరాశపడుతున్నావు కదా. దిగులు పడకమ్మా, నేను చెప్తూనే ఉన్నాను కదా దేనికైనా కానీ సమయం రావాలి అని. కాస్త సమయం అనేది పడుతుంది తల్లి. అప్పటి వరకు ఇలాంటి మాటలే కదా నేను నీకు చెప్పగలను చెప్పు. ఇది చెప్పినా సరే కొంచెం నా మాటలు విన్నప్పుడు నీ మనసు కాస్త కుదుట పడుతుంది. అప్పుడు కూడా నేను పూర్తిగా సంతోషించనమ్మా. నీ సమస్యలన్నీ తొలగిపోతేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. కానీ నేను ముందు చెప్పినట్లుగా దానికంటే ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు నిన్ను ఇలా బుజ్జగిస్తూనే ఉండాలి కదా. నా బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను చెప్పు? నువ్వే ఆలోచించు. నీ కన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే నువ్వు అలానే చూస్తూ ఉంటావా? తను అడిగిన వెంటనే ఇవ్వకపోయినా ఏదో ఒకటి చెప్పి లాలించి బుజ్జగించి నీకు టైం వచ్చినప్పుడు నువ్వు ఆ వస్తువుని తీసుకొచ్చి తనకిస్తావు కదా. అలానే తల్లి ఇది కూడా. నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే నేను చూస్తూ కూర్చోలేక ఉండలేకే నీకు ఇలాంటి బుజ్జగించే మాటలు చెప్పి నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కోరింది స్వయంగా నీ చేతిలో పెడతానమ్మా. అంతవరకు కాస్త ఓపికగా ఉండు తల్లి. నువ్వు నా ముద్దు బిడ్డవు కదా, ప్రియమైన బిడ్డవు కదా, సాయి బిడ్డవు కదా. నువ్వు అసలు బాధపడవచ్చా చెప్పు? దేనికైనా సరే దిగులు పడవచ్చా చెప్పు? నువ్వు ఆనందించేలా, నీ మనసు పులకరించేంత వార్త అతి త్వరలోనే నీకు చేరవేస్తాను. దేనికైనా సరే ఎప్పుడూ కూడా దిగులు పడకు, అధైర్యపడకు. నీ బాబా ఎప్పుడూ నీతోనే, నీ వెంటే నడుస్తున్నారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు అస్సలు దిగులు పడాల్సిన పని లేదు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. రక్షక కవచంలా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను తల్లి. అలా కాకుండా బాబా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, కాలం అనేది నాకు కలిసి రావడం లేదు,
ఏం చేసినా సరే ఓటమే ఎదురవుతుంది అని దేనికి భయపడకు, అస్సలు అధైర్యపడకు. బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు కదా, సాయి అని నువ్వు నన్ను ఆశగా అడిగావు కదా, ఇక నీ కాలం బాలేకపోయినా నేను సరిచేస్తానమ్మా. నువ్వు నన్ను అభిమానంతో పిలిచినప్పుడే నేను నీకు సాయం చేయకుండా ఎలా ఉంటానో చెప్పు. అసలు నేను నీ దగ్గరికి రాను అని, నీ కోరికలు ఏమీ వినడం లేదు అని, నీకు ఏమీ చేయడం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు బిడ్డ. నేను నీతోనే ఉన్నాను, నీ వెంటే నడుస్తున్నానమ్మా. నువ్వు నీ సమస్యకు పరిష్కారం చూపించమని నా దగ్గర ప్రాధేయపడుతున్నావు కదా, ఇదిగో ఇప్పుడు కూడా నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నన్ను నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు. అవన్నీ నాకు వినపడుతూనే ఉన్నాయమ్మా. నువ్వు పైకి చెప్పినా చెప్పకపోయినా సరే నువ్వు నన్ను చూసే చూపే నీ మనసులో ఏముందో చెప్పేస్తుంది. నీ కళ్ళల్లోకి చూసి నేను కనిపెట్టలేనా చెప్పు. నువ్వు దిగులు పడకుండా నీకు కావలసినవన్నీ నన్ను అడుగు. కాస్త సమయం తీసుకుని అయినా సరే నువ్వు కోరింది మంచిది, నీకు ఇష్టమైంది నీ ముందుంచుతాను తల్లి. ఎంతో సహనంతో నమ్మకంగా ఉన్నావు కదా, నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. నీలో ఉన్న మంచితనం ఏంటో తెలుసా తల్లి. నీ సాయి చెప్పినట్లుగానే నడుచుకుంటూ నీకు గాయం చేసిన వాళ్ళని కూడా సాయం చేస్తూనే ఉంటావు. అది నీ బాబా మీద ప్రేమతో, భక్తితోని. ఈ మంచి గుణం వల్లనేనమ్మా నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గరైపోయి నువ్వు నా ముద్దు బిడ్డగా మారిపోయావు. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అయ్యే సమయం అనేది వచ్చేసింది బిడ్డ. చీకటిలో నుంచి నువ్వు బయటపడబోతున్నావు. దేని గురించి కూడా దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నీ జీవితం అంతా అందంగా ఆనందంగా ఉండబోతుంది. సంతోషంగా ఉండు బిడ్డ, మాటిస్తున్నానమ్మా. నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్ది నీకు నచ్చినట్టుగా రాస్తాను. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. కష్టంలో ఉన్న వారికి బాబా ఎప్పుడు తోడుగా ఉంటారు అని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆ నమ్మకమే నిన్ను గట్టెక్కిస్తుంది. ఆ నమ్మకమే నిన్ను అన్నిటిలో విజయం వచ్చేలా చేస్తుంది. నమ్ము బిడ్డ, నువ్వు కోరినవన్నీ కోరినట్లుగా నీ చేతిలో పెడతాను. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమేల తల్లి, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.